నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డిఎస్సీ 2024 నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 6100 టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. టెట్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో గెలిపే లక్ష్యంగా జనసేన టీడీపీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ భేటీలోనే ఉమ్మడి మేనిఫెస్టోని సైతం ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వెళుతోంది. అంతేకాకుండా ఎన్నికల శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంలో టీడీపీ జనసేన కూటమి ఇంకా మేనిఫెస్టోని ప్రకటించకపోవడంతో కార్యకర్తల్లో కొంత ఆందోళన వచ్చే అవకాశం ఉందని అధినేతలు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ భేటీలోనే మేనిఫెస్టోతో పాటు సీట్లను కూడా ఫైనల్ చేసి ప్రజల్లోకి వెళ్లాలని అధినేతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో బాలినేని అలకవీడారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరైనా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు అయితే బాగుంటుందని ప్రయత్నం చేశారు. ఎవరూ కలిసి రాకపోతే నా నియోజకవర్గం వరకు తాను గెలిచి తీరుతానన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమె త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆమె ఢిల్లీలో ధర్నాకు దిగే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల ఎజెండాగా ఈ ధర్నా నిర్వహించే అవకాశం ఉంది. షర్మిల ధర్నాకి పార్లమెంటు ఎంపీల మద్దతు కూడా తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం ఆదేశిస్తే మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అయితే సింహాద్రి మచిలీపట్నం పార్లమెంటుకి పంపిస్తే అవినిగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అవినిగడ్డ అభ్యర్థిపై పలువురు పేర్లు చర్చించినట్లుగా సమాచారం. మరోవైపు మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే నెల 4వ తేదీన జనసేనలో బాలశౌరి చేరనున్నారు. మరోవైపు మచిలీపట్నం పార్లమెంటుతో అవినిగడ్డ రాజకీయం ముడిపడి ఉంది. మొత్తానికి అవినిగడ్డ, మచిలీపట్నం సీట్లపై క్యాడర్లో అయోమయం ఏర్పడింది. కృష్ణా జిల్లా గుడివాడ రాజబాపయ్య చౌక్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. సై పేరుతో ఉదయం టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీల్ని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి టీడీపీ జనసేన నాయకులు వెళ్లారు. టీడీపీ శ్రేణులు రావడంతో అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయారు. మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన టీడీపీ జనసేన నాయకుల్ని గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో డీఎస్పీ శ్రీకాంత్ అడ్డుకున్నారు. డీఎస్పీ, టీడీపీ జనసేన నాయకులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ని బుజ్జగించేందుకు నిన్న విజయసాయి, సజ్జల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మాగుంట టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. జన సైనికులపై వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. జనసేన కేంద్ర కార్యాలయం ముందు సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ జెండా కట్టారు. రేపు మంగళగిరిలో బస్సు యాత్ర పేరుతో ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. సేనాని పిలుపు మేరకు తామంతా సంయమనం పాటిస్తున్నామని వైసీపీ నేతలు వెంటనే జెండాల్ని తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మోగ కావడంతో అతడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలని విషయం తెలుసుకున్న బాలకృష్ణ అంజిరెడ్డి హాస్పిటల్ కి సర్జరీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పంపించారు. ఈ మేరకు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ వైద్య సేవల్ని కొనియాడారు. నామినేషన్ చివరి రోజు వరకు జాబితాలు వస్తూనే ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అవసరమైన చోట మార్పులు చేర్పులు జరుగుతాయని ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఎవరైనా సిస్టమ్స్ ని ఫాలో అవ్వాలని మంత్రి బొత్స అన్నారు. సిస్టమ్ లాగా ఫాలో అయితేనే వ్యవస్థ నిలబడుతుందని, 2035 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోనే ఉంటూనే విద్యా వ్యవస్థ నిలబడుతుందని ఆయన అన్నారు. 1000 ప్రభుత్వ పాఠశాలలో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే డిఎస్సి పోస్టుల్ని ఎక్కువగానే భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రపాకం కోసం పాకులాడడం సరికాదని మండిపడ్డారు. 10 మంది పనికి మాలిన వారిని వేసుకుని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో షర్మిల పరువు తీసుకుంటుందన్నారు. షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి అదే పని చేస్తుందని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న షర్మిల కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదని ధ్వజమెత్తారు. కాపు ఉద్యోగుల జేఏసీ టీబీకే ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆత్మీయ సమావేశం గుంటూరులో ఏర్పాటు చేసినట్లుగా తెలగ, బలిజ, కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము తెలిపారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. రాజకీయాలకి అతీతంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, రాబోయే ఎన్నికలకి ఈ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. 110 శాఖల్లో ఉన్న ఉద్యోగులందరూ ఈ సమావేశానికి రావాలని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ కోరారు.